హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పిల్లలు రెగ్యులర్ లంచ్ బాక్స్ రెసిపీస్‌తో బోర్ ఫీల్ అవుతున్నారా? అయితే పన్నీర్‌తో ఒక్క మెతుకు కూడా వదలనంత రుచిగా ఉండే ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా మసాలా ప్రిపేర్ చేసి మీరు ఈ పన్నీర్ ఫ్రైడ్ దమ్ బిర్యానీ చేశారంటే ముద్ద కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు బాస్మతి రైస్ వేసుకోండి. గ్రామ్స్‌లో వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంది. సో, ఈ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక బిర్యానీ ఆకు, 4 యాలకులు, చిన్న జావిత్రి, అర టీ స్పూన్ వరకు మిరియాలు, ఒక అనాస పువ్వు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక నల్ల ఇలాచి, 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని, ఈ స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి జార్‌లో వేసుకుని, చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పొద్దున్నే హడావిడిలో ఇంత ప్రాసెస్ చేయగలమా అనుకుంటే, ఈ మసాలా పౌడర్‌ని మీరు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 120 గ్రాముల పన్నీర్‌ని ఒకసారి కడిగి, ఆ తర్వాత ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మసాలాలు వేపిన అదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి కాగిన తర్వాత, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని, లో ఫ్లేమ్‌లోనే అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు స్టవ్ మీద గిన్నెలో ముప్పావు వంతు వరకు నీళ్లు తీసుకోండి. అన్నం పొడి పొడిలాడుతూ రావడం కోసం 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, 10 మిరియాలు, చిన్న స్టోన్ ఫ్లవర్, 4 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ షాజీరా, మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. నీళ్లు కాగేలోపు పన్నీర్ ముక్కల్ని సైడ్‌కి తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరీ ఎర్రగా వేపేసారంటే క్రిస్పీగా వచ్చి చిన్న పిల్లలైతే తినలేరు కదా! సో, అందుకని లైట్ గోల్డెన్ కలర్ సరిపోతుంది. మరొక పక్క మనం స్టవ్ మీద పెట్టిన నీళ్లు కూడా ఇలా తెరల కాగాలి. అప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌లోని నీళ్ళన్నీ వంపేసి, ఆ రైస్ వేసుకొని ఒకసారి కలిపి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి రైస్‌ని ఉడికించాలి. ఇప్పుడు పన్నీర్ వేపిన అదే ఆయిల్‌లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న 2, 3 పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేదాకా వేగనిచ్చి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేస్తే గ్రేవీ టేస్ట్ బావుంటుందని వేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకొని మరొకసారి బాగా కలపాలి. ఇవి 2 కలిసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని ముప్పావు వంతు వరకు వేసుకొని, ఒక పావు వంతు పక్కనుంచండి. ఇప్పుడు ఈ మసాలాను కూడా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం పావు కప్పు వరకు నీళ్లు పోసి మరిగించి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని, ఈ మసాలాని ముక్కలకి అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. ఇది దగ్గర పడుతుంది అనగా ఇందులో చిటికెడంతా జాజికాయ పొడి వేసుకోండి. జాజికాయ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మరొక పక్క మనకి రైస్ కూడా 90% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక మందపాటి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కాగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ గ్రేవీ వేసుకొని అడుగున ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె సరిపోదనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే వండి పెట్టుకున్న రైస్‌ని కూడా లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం పక్కన పెట్టిన మసాలా పొడిని చుట్టూ చల్లుకోండి. అలాగే చిటికెడు దంచిన కుంకుమ పువ్వుని 2 టేబుల్ స్పూన్ల పాలల్లో ఒక అరగంట సేపు నానబెట్టి, ఆ పాలు కూడా వేసుకోండి. పైన కాస్త కొత్తిమీర కూడా జల్లుకొని మూత పెట్టుకోండి. మూతకి ఇలాంటి హోల్స్ ఉంటే టిష్యూ పేపర్‌తో కవర్ చేసేసుకోండి. సో, ఇప్పుడు దీన్ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కదపకుండా ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి, ఆ తర్వాత తీస్తుంటే మీకు రైస్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. సో, ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే
పన్నీర్ ఫ్రైడ్ దమ్ బిర్యానీ రెసిపీ. సో, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.